ఎప్పుడైనా మునక్కాయ, మామిడికాయ, మటన్ వేసి పులుసు పెట్టారా? అయితే నా స్టైల్లో పెట్టేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం మటన్ని నేను పసుపు, ఉప్పు వేసి ఫస్టే ఉడకబెట్టుకున్నాను, లేదా మీరు ఫ్రెష్దైనా తీసుకోవచ్చు. నేను మటన్ని 200 గ్రామ్ తీసుకొని ఎర్రగడ్డ, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత మనం మునక్కాయలు, కారము, టమోటాలు, కొబ్బరి, ఇంకా ధనియాలు కలిపి మిక్సీ పట్టుకున్నది, ఉప్పు, ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకొని ఇలా నీళ్లు వేసుకొని ఆ తర్వాత దీన్ని మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా తర్వాత మనము చింతపండు రసం వేసుకొని మునక్కాయ ఉడికిన తర్వాతనే వేయండి చింతపండు రసం. ఇప్పుడు మనము బాగా ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. మీ మటను, మునక్కాయ, మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.